లాస్ట్ 3 వీడియోస్‌లో ఇండివిడ్యువల్ స్టాక్స్ గురించి ఉందండి. అయితే ఈ వీడియోలో మాత్రం 3 స్టాక్‌ని 3 స్టాక్స్‌ని కవర్ చేయబోతున్నాను. అందులో మనం ఫస్ట్ స్టాక్ ఏదైతే డిస్కస్ చేసినామో ఫస్ట్ వీడియో అనంతరాజ్ గురించి ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. అండ్ ఎల్‌జీ ఐపీఓ అప్లై చేసినారా? ఎవరికైనా అలర్ట్ అయితే కామెంట్ చేయండి. అండ్ అలర్ట్ అయిన వాళ్ళకు కంగ్రాట్స్ అండి. బట్ ఒక్కసారి నా యొక్క ఒపీనియన్ చూడండి ఎల్‌జీ ఐపీఓ మీద. ఈ 2 స్టాక్స్ తర్వాత మనం మెయిన్ స్టాక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, 1 మంత్ బ్యాక్ మనం చెప్పుకున్న అనంతరాజ్ లిమిటెడ్ గుర్తుందా? ఇవాళ నేను దాంట్లో 23% ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. 1 మంత్ బ్యాక్ స్టాక్ అరౌండ్ 580 దగ్గర కన్సాలిడేట్ అవుతుండగా యాక్చువల్గా నేను ఎంటర్ అయింది 548కి. అక్కడ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు మీకు పోస్ట్ చేసినాను. ప్రైస్ యాక్షన్ డెలివరీ డాటా చూసి స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ సిగ్నల్ నాకు అనిపించింది. అప్పుడు నేను చెప్పినాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అందులోనే డిస్కస్ చేసినాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. జస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లోనే వాల్యూమ్ పెరగడం మొదలైపోయింది. అండ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బయింగ్ కూడా కనిపించింది నాకు. విత్ ఇన్ 1 మంత్లోనే స్టాక్ 740+ వెళ్ళిపోయింది అనమాట. సో సక్సెస్ఫుల్గా అయితే ప్రాఫిట్తో బుక్ అయ్యి బయటకు వచ్చేసినాము. అయితే ఇందులో నేను ఎందుకు ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది అని అంటే, రీసెంట్ ప్రైస్ యాక్షన్లో ఈ చార్ట్లో నేను ఏం అబ్జర్వ్ చేశానంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అబ్జర్వ్ చేశానండి. అందుకోసమే నేను కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. సో విత్ ఇన్ 1 మంత్లో నాకు సఫిషియెంట్ ప్రాఫిట్ వచ్చేసింది కదా, నేను బయటకు వచ్చేసినాను. ఏదో మళ్ళీ సపోర్ట్ లెవెల్కి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను కావాలంటే. ఫర్ ద లాంగ్ టర్మ్ పర్పస్ అయితే ఇట్ ఈస్ గుడ్ బెట్ యాక్చువల్లీ. అయితే ఇప్పుడు యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ర్యాలీ కంప్లీట్ అయిందా, మేము చాలామంది ఇన్వెస్ట్ చేసుకోలేకపోయినాం, మిస్ అయిపోయినాం అని ఫీల్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా. ఇందులోనే ఎందుకండి, మనకు చాలా స్టాక్స్ ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఇందులోనే ఎందుకు? నో ప్రాబ్లం, మన వీడియోలో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, అందులో డిస్కస్ చేసినాను. అయితే ప్రతి స్టాకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ అయితే ఉండవు. అండ్ ఐఎమ్ నాట్ ద సెబీ రిజిస్టర్డ్. ఒకవేళ ఇదే స్టాక్లో మళ్ళీ రీట్రేస్ అయ్యి నియర్ సపోర్ట్ లెవెల్కి వస్తే నెక్స్ట్ స్వింగ్ ఎంట్రీ మనం డిస్కస్ చేద్దాము అప్కమింగ్ వీడియోస్లో. మీరు కూడా అనంతరాజ్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని బ్రేక్అవుట్ సెటప్స్ ముందుగానే తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎల్జీ ఐపీఓ. నాకు ఐపీఓ అలర్ట్ అయిందండి యాక్చువల్గా. నేను లిస్టింగ్ గెయిన్స్ తీసుకున్నాను, 50% ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. విత్ ఇన్ 1 వీక్లోనే నేను బయటకు వచ్చేసినాను. నేను ఎందుకు ఎగ్జిట్ అయ్యాను అని అంటే, ఈ స్టాక్ ఏమీ మోనోపోలీ కాదండి, చాలా స్టాక్స్ ఉన్నాయి. సో ఈ స్టాక్స్ ఓన్లీ మోనోపోలీ అయితే ఓకే, నేను లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవచ్చు. యాక్చువల్గా లాంగ్ టర్మ్ ఇది ఓకే, చాలా మంచి ప్రాఫిట్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఐపీఓలో చాలా స్టాక్స్ లిస్ట్ అయిన తర్వాత ఫాలో అయిపోయినాయండి. లైక్ ఎల్ఐసి కానీ, పేటిఎం కానీ, ఓలా చూడండి. మళ్ళీ కొన్ని స్టాక్స్ రికవర్ అయినాయి, కానీ ఇది యాక్చువల్గా మీకు రెండు కరెక్షన్స్ అవుతుంటే, ప్రైస్ కరెక్షన్ ఒకటి, టైం కరెక్షన్ ఒకటి. సో ఈ పెద్ద ఐపీఓలు ఏంటంటే టైం కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. జస్ట్ ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్ మాత్రమే. సో ఇదే టైంలో నేను వేరే దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, అంటే టైం మొత్తం ఇక్కడనే కన్జ్యూమ్ అయిపోతుంది, ఇక్కడ వేస్ట్ అయిపోతుంది కదా అని నేను ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చాను. యాక్చువల్గా లాంగ్ టర్మ్కి అయితే ఇది మంచి స్టాక్ అని నా ఫీలింగ్ అండి. అయితే మనం యూట్యూబ్ చూస్తుంటాము, వాట్సాప్ కాల్ చేస్తుంటాము, ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తున్నాము. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక ఆప్టికల్ సిగ్నల్స్ రూపంలో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆ లైట్ పల్సెస్తో డేటా ప్రయాణం సాధ్యమైనది ఒక్క కంపెనీకి మాత్రమే, అదే తేజస్ నెట్వర్క్. ఈరోజు తేజస్ ఎలా మన ఇంటర్నెట్కు బ్యాక్ బోన్ అయిందో చూద్దాము. ఈ ఛానల్లో మనం స్టాక్స్, కంపెనీలు మరియు టెక్నాలజీ గురించి సింపుల్గా మాట్లాడుకుందామండి. ఇవాళ మన టాపిక్ తేజస్ నెట్వర్క్, ఇండియాలో తయారైన టెలికాం కంపెనీ. ఈ వీడియో చివరికి మీకు తేజస్ ప్రోడక్ట్ ఎలా జీవితంలో భాగమైందో, మనకు రియల్గా మనం చూస్తుంటాం కానీ తేజస్ నెట్వర్క్కి సంబంధించిన కాదా మనకు తెలియదు. ఎలా మన జీవితంలో భాగమైందో క్లియర్గా అర్థం చేసుకుంటాము. తేజస్ నెట్వర్క్లో బెంగళూరులో ఐఐటి ఇంజనీర్లు స్థాపించిన కంపెనీ ఇది. వాళ్ళ గోల్ ఏంటిదంటే, భారతదేశంలో టెలికాం ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఇవి విదేశాల మీద ఆధారపడకుండా, అంటే చైనా లేదా కానీ యూరోప్ నుంచి వెళ్ళి కొనుక్కోకుండా మన దేశంలోనే తయారు చేసుకోవాలి. ఇప్పుడు తేజస్ ఆప్టికల్ ఫైబర్ ఎక్విప్మెంట్, బ్రాడ్బ్యాండ్ ఎక్విప్మెంట్, 5G రేడియో వరకు తయారు చేస్తుంది. వీటిని బిఎస్ఎన్ఎల్, రైల్టెల్, పవర్ గ్రిడ్, డిఫెన్స్ లాంటి సంస్థల్లో వాడుతున్నాం.
సింపుల్‌గా చెప్పాలంటే జియో, బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీలు డ్రైవర్ అయిందనుకోండి. ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. జియో, బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీలు డ్రైవర్స్ అనుకుంటే రోడ్ వేసేది తేజస్ నెట్వర్క్ అనమాట. తేజస్ యొక్క ఫస్ట్ పవర్ఫుల్ సెగ్మెంట్ వచ్చేసరికి ఆప్టికల్ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్. ఇది లైట్ పల్సెస్ ద్వారా డేటాను లాంగ్ డిస్టెన్స్‌కు పంపే ఎక్విప్మెంట్. ఇది మీకు కొద్దిగా అర్థం కాలేదు కదా! ఇప్పుడు నేను ఈజీగా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ నుంచి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అదే అబ్రాడ్‌లో ఎవరో చూస్తున్నారు అనుకోండి. ఆ డేటా మధ్యలో ప్రయాణించే ఫైబర్ నెట్వర్క్ ద్వారా ప్రయాణిస్తుంది. అయితే ఇంకా ఈజీగా అర్థం కావాలంటే యాక్సెస్ ప్రొడక్ట్స్ ఉంటాయి కొన్ని. జీపీఓఎన్ అని చెప్పేసి మన ఇంటికి ఇంటర్నెట్ తీసుకొచ్చే డివైసెస్ ఉంటాయి చూడండి. జీపీఓఎన్ సిస్టమ్స్ అని పిలుస్తారు. ఇది గిగాబైట్ ప్యాసివ్ ఆప్టికల్ నెట్వర్క్. ఉదాహరణకు మనం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఫైబర్ కానీ, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ కానీ వాడుతుంటే ఆ కనెక్షన్స్ ఇచ్చే బాక్స్ తేజస్ తయారై ఉండవచ్చు. అయితే ఆ ఫైబర్ సిగ్నల్‌లో ఇంటర్నెట్ మార్చేది మాత్రం ఈ డివైస్ మాత్రమే. ఓకేనా? సో, మన ఇంటికి వైఫై వెనుక ఉన్న ఈ మాయా తేజస్ ఎక్విప్‌మెంట్స్ అనమాట. తాజాగా తేజస్ 5Gలో కూడా అడుగుపెట్టింది. ఇంకొకటి మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. అంటే మన ఫ్రెండ్ నుంచి ఇంకో ఫ్రెండ్ మొబైల్‌కి అంటే యూపీఐ డబ్బులు పంపిస్తుంటాం కదా! సో, ఇందులో ఈ పలు నెట్వర్క్ ద్వారా వెళ్తుందనమాట. ఈ రూటింగ్ అంతా చేసేదంతా తేజస్ నెట్వర్క్ ఎక్విప్‌మెంట్స్ మాత్రమే. మనం ఇక్కడ నుంచి యూజర్ నుంచి మన ఫోన్ టవర్‌కెళ్తుంది. ఫోన్ టవర్ నుంచి ఎన్‌పీసీఐ నుంచి మళ్ళీ ఆ బ్యాంకు, ఈ బ్యాంకు మళ్ళీ కమ్యూనికేషన్ అంటే మీన్ వైల్ ఇన్ బిట్వీన్ ట్రాన్సాక్షన్ అంతా ట్రాన్స్మిషన్ అంతా ఈ ఫైబర్ ఆప్టికల్స్ ద్వారానే జరుగుతుంటదనమాట. సో, ఆల్ ఇన్ ఆల్ సింపుల్‌గా చెప్పాలంటే తేజస్ అంటే టవర్, ఇంటర్నెట్ మధ్యలో ఉన్న ఫైబర్ కేబుల్ డాటా పంపే ఎక్విప్‌మెంట్స్, రౌటర్లు, స్విచ్‌లు, ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనమాట. బిఎస్ఎన్ఎల్ భారత్ నెట్ ప్రాజెక్ట్‌లో గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ చేరేలా, రైల్‌టెల్‌లో రైల్ సిగ్నలింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్‌కి అండ్ పవర్ గ్రిడ్‌లో ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ డేటా కోసము అండ్ డిఫెన్స్‌లో కూడా డిఫెన్స్ నెట్వర్క్‌లో సెక్యూర్ కమ్యూనికేషన్స్ కోసం వాడతారు. ప్రైవేట్ ఆపరేటర్స్ లైక్ ఇప్పుడు మన ఎయిర్టెల్, టాటా, జియో లాంటి కంపెనీలో కూడా ఇదే వాడతారు. అయితే ఈ కంపెనీకి రెవెన్యూ 3 మార్గాల్లో వస్తుందండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! డివైసెస్, ఎక్విప్‌మెంట్స్ అని అవి సేల్ చేస్తుంటారు. హార్డ్‌వేర్ డివైసెస్ సేల్ చేస్తుంటారు. అండ్ కొన్ని ఎక్విప్‌మెంట్స్‌కి ఏందంటే సర్వీసింగ్ ప్లస్ ఏఎంసీ తీసుకుంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సాఫ్ట్‌వేర్ లైసెన్సింగ్ అనమాట. నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ లైసెన్స్‌లు ఇస్తుంటారు వీళ్ళు. రీసెంట్‌గా బిఎస్ఎన్ఎల్ మరియు 5G ఆర్డర్స్ వల్ల కంపెనీకి రెవెన్యూ అయితే బాగా పెరిగిందండి. ఏ బిజినెస్‌లోనైనా రిస్క్ అయితే ఉంటుంది. టెలికాం ప్రాజెక్టులు పెద్దవిగా ఉంటాయి. చెల్లింపులేమో ఆలస్యం అవుతుంటాయి. నోకియా, హువావే అని గ్లోబల్ ప్లేయర్‌తో కూడా పోటీ ఉంది వీళ్ళకు యాక్చువల్‌గా. కానీ ఇండియాలో 5G, రైలు, డిఫెన్స్ ప్రాజెక్టులు వస్తున్నాయన్నమాట. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే లోకల్ టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తున్నాయి. సో, అక్కడ తేజస్‌కు గోల్డెన్ ఛాన్స్ ఉందండి. ఫ్రెండ్స్, తేజస్ నెట్వర్క్ అంటే కేవలం ఒక కంపెనీ కాదు. అది మన ఫోను, ఇంటర్నెట్, మన డాటా అన్నిటి వెనకన ఈ కంపెనీ పనిచేస్తుంది. తేజస్ అంటే భారత్ టెక్నాలజీకి ఒక వెలుగని చెప్పుకోవచ్చు. అండ్ తేజస్ నెట్వర్క్ రిలేటెడ్ ఏదైనా నేను పాయింట్ మిస్ అయ్యి ఉంటే కూడా కామెంట్‌లో చెప్పండి. నేను మాక్సిమం గ్యాదర్ చేసి చెప్పాను. ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసరికి టెక్నికల్ అండి. టెక్నికల్ వైజ్ నేను ఆల్రెడీ ఎంటర్ అయిపోయానండి ఇందులో. 588 నుంచి 542 రూపీస్. 588 నుంచి 542 ఈ మధ్యలో అక్యుములేషన్ జోన్ జరుగుతూనే ఉంది. సో, ఇది లాంగ్ టర్మ్ కోసం నేను తీసుకున్నాను. మీన్ వైల్ మళ్ళీ ఏమైనా రిజెక్షన్స్, సెల్లింగ్ ఏమైనా వస్తే నేను మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాను. అప్పుడు కూడా మీకు పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఇది ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఇస్తున్నానండి. ఇది ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ అయితే అసలే కాదు. మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు మీ సొంత రీసెర్చ్ అయితే కంపల్సరీ. మార్కెట్‌లో లాభం, నష్టం 2 సహజమే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.